ఎన్నో స్టూడియోస్లలో ఆయన అభిప్రాయాన్ని వెల్లడించే ప్రయత్నం చేశారు. నేను ఫీల్డ్ వర్క్లో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో చాలా విగ్రహావిష్కరణ చేశాను. రాజమండ్రి టు నెల్లూరు, కర్ణాటక, దాదాపు మహారాష్ట్రను కూడా టచ్ చేసిన. భయపడే వాళ్ళమే అయ్యి ఉంటే దాని తర్వాత మేము కనిపించకపోయే వాళ్ళం. మేము దాని తర్వాత బ్రేక్ మీన్స్ ఆయన ఏం చేయాలనుకున్నాడో చేసిండు. నెక్స్ట్ ఇయర్ లోపు మళ్ళీ April 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ రోజు బైరి నరేష్ గారు ఎలాంటి కరపత్రం లేకుండా, వాల్ పోస్టర్ లేకుండా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయట లేకుండా మౌత్ టు మౌత్ ప్రచారం చేసి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి 35 సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర 1000 మందితో సల్యూటేషన్ చేయడం జరిగింది. దానికి నేను కూడా వెళ్ళాల్సి